సూలూరుపేట నియోజకవర్గంలో నాయుడుపేట టౌన్లో మనం సెంట్రల్ లైటింగ్ 34 పోల్స్తో 54 పోల్స్తో 58 లక్షలతో ఈరోజు మనం సెంట్రల్ లైటింగ్ వేసుకోవడం, దాని ఇనాగరేషన్కి నేను రావడం చాలా సంతోషంగా ఉంది. నా చేతుల మీదుగా ఇనాగరేషన్ జరగడం ఎందుకంటే ఈ సెంట్రల్ లైటింగ్ అన్నది ఎంతో చారిత్రాత్మకంగా జరిగిన కార్యక్రమం. సెంట్రల్ లైటింగ్ వల్ల ఇప్పుడు మనం టౌన్కే మంచి బ్యూటిఫికేషన్ వచ్చింది. మనకు రాష్ట్రంలో ఏ అభివృద్ధి జరగాలన్నా అటు సెంట్రల్ లైటింగ్ కావచ్చు, రోడ్స్ కావచ్చు, డ్రైన్స్ కావచ్చు, లేదా పేదవాళ్ళకి ఇల్లు కావచ్చు, ఏది రావాలన్నా సరే మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే అది సాధ్యం అవుతుంది. అప్పుడు 14, 19లో కూడా మనం ఎన్నో డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేసుకున్నాం. ముఖ్యంగా నాయుడుపేట టౌన్లో మనం తేజ హాల్ దగ్గర సెంట్రల్ లైటింగ్ కావచ్చు, దర్గా రోడ్లో సెంట్రల్ లైటింగ్ కావచ్చు, ఇవన్నీ కూడా వేసుకోవడం కానీ, లేదా మనం గాంధీ పార్క్ని నిర్మించుకోవడం కానీ, ఇలాంటి ఎన్నో డెవలప్మెంట్ యాక్టివిటీస్ శోభారాణి గారు చైర్మన్గా, మున్సిపల్ చైర్మన్గా ఉన్నప్పుడు ఎన్నో యాక్టివిటీస్, డెవలప్మెంట్ యాక్టివిటీస్ జరిగాయి. అది మన చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం ప్రభుత్వంలోనే ఏదైనా కూడా సాధ్యమవుతుంది. ఇప్పుడు కూడా 1924లో డెవలప్మెంట్ కానీ, సంక్షేమం కానీ, లేదా పేదవాళ్ళ కష్టాలు కానీ, సమస్యలు కానీ ఆలోచించే నాయకుడు లేకుండా పోవడం వల్ల ముఖ్యంగా మన నియోజకవర్గం ఎన్నో సమస్యలతో ఈరోజు ప్రతి వారం గ్రీవెన్స్ పెడుతున్నా సరే మనకు అన్ని గ్రీవెన్స్ వస్తున్నాయంటే, ల్యాండ్ ఇష్యూస్ కానీ, హౌసెస్ కానీ, ఇళ్ల పట్టాలు కానీ చాలా వరకు సమస్యలు ఇంకా వస్తున్నాయంటే గత 5 సంవత్సరాలు పైగా మన నియోజకవర్గంలో 10 సంవత్సరాల నాయకత్వం ఎట్లునిందో మనందరికీ కూడా అర్థమవుతుంది. ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మనం ఉన్న 2 సంవత్సరాల్లోనే, 5 సంవత్సరాలు పూర్తి కాకముందే మనం 2 సంవత్సరాల్లోనే ఎన్నో డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేసుకోవడం జరిగింది. ఇటు నాయుడుపేట టౌన్లో ఇలాంటి సెంట్రల్ లైటింగ్స్ కావచ్చు, రోడ్స్ కావచ్చు, అలాగే సూలూరుపేటలో మనము ఐకాన్ని ఒకటి ఐ లవ్ సూలూరుపేట అన్న ఐకాన్ని పెట్టి ఈరోజు బ్యూటిఫికేషన్ ఎంత పెంచుతున్నామో, అంటే డెవలప్మెంట్ యాక్టివిటీస్తో పాటు మన సూలూరుపేట నియోజకవర్గం అని చెప్పుకునే విధంగా ఇప్పుడు ఈరోజు మనము తిరుపతి నుంచి చెన్నైకి వెళ్ళే వాళ్ళు కానీ, నెల్లూరు నుంచి చెన్నైకి వెళ్ళే వాళ్ళు కానీ నేషనల్ హైవే మీద వెళ్తూ మన నియోజకవర్గం అని చూపించే ఐకాన్ని మనం ఈరోజు సూలూరుపేట నియోజకవర్గం హైవే మీద పెట్టడం జరిగింది. ఇలాంటి బ్యూటిఫికేషన్ కానీ, డెవలప్మెంట్ యాక్టివిటీస్ కానీ చేయాలంటే కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే జరుగుతుందని ఈరోజు రాష్ట్ర ప్రజలకు కూడా స్పష్టంగా అర్థమైంది. ఈరోజు జనాలంతా కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఈరోజు నేను మార్నింగ్ విత్ ఎమ్మెల్యే కార్యక్రమానికి సూలూరుపేటకి వెళ్తే చాలామంది నాతో చెప్పారు, కూటమి ప్రభుత్వం వస్తేనే ఏదైనా జరుగుతుందమ్మా, అందుకే మీకు అన్ని సమస్యలు మేము తీసుకొచ్చి చెప్పగలుగుతున్నాం. గత ప్రభుత్వంలో ఒక ఎమ్మెల్యే కూడా మా దగ్గరకు వచ్చి సమస్య అడిగిన పాపాన్ని పోలేదు. ఈరోజు మీరు వస్తున్నారు, ప్రతి ఇంటికి వచ్చి మీరు సమస్య అడుగుతున్నారు, మీరు దాన్ని రెక్టిఫై చేస్తున్నారని ఈరోజు చెప్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు మా అందరికీ కూడా మాకు ఒకటే చెప్పారు, ఎవరు ఎన్ని ప్రచారాలు చేసినా, ఎవరు ఎంత అడ్డుపడినా మన రాష్ట్ర ప్రజలు మనల్ని నమ్మి ఇంత స్ట్రైక్ రేట్ ఇచ్చి మనకి అధికారంలో పెట్టారు. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకునేలాగా మీరు ఎవరి మీద వ్యక్తిగత కక్షలు కానీ, కక్షపూరితమైన విధానాలకు వెళ్లకుండా మీరు కేవలం అభివృద్ధి, సంక్షేమమే, ప్రజల సమస్యలే ధ్యేయంగా పెట్టుకొని ముందుకెళ్లాలని మా అందరికీ కూడా పదే పదే చెప్తూ ఉంటారు. అటు మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ, అలాగే మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, అలాగే యువ నాయకులు నారా లోకేష్ గారు కానీ పదే పదే దాని గురించే ఆలోచిస్తారు. మనకు కూడా అవే సందేశాలు ఇస్తూ ఉంటారు. అదే ప్రణాళికతో నాయకులందరం కూడా కష్టపడి పనిచేస్తున్నాం. రాష్ట్ర ప్రజల కోసం మనం పనిచేస్తున్నాం. ఈ అభివృద్ధిలో మేము కూడా భాగస్వామ్యం అయినందుకు మా అందరికీ కూడా చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా సూలూరుపేట నియోజకవర్గం అటు నాయుడుపేట టౌన్ కావచ్చు, ఇటు సూలూరుపేట టౌన్ కావచ్చు ఎంతో అభివృద్ధి చెందుతుంది. అలాగే గ్రామీణ ప్రాంతాల్లో కూడా మనం చాలా వరకు రోడ్స్ కానీ, డ్రైన్స్ కానీ మొదలుపెట్టాం. అలాగే టౌన్స్లో కూడా మనకు డ్రైన్స్ సమస్య ఎక్కువగా ఉంది. ఎక్కడికి వెళ్ళినా కూడా డ్రైన్ సమస్య ఎక్కువగా చెప్తున్నారు. ఈరోజు ఆ డ్రైన్స్ కూడా మనకు టెండర్ పూర్తయింది. అలాగే పైప్ లైన్స్ కానీ గతంలో ఆగిపోయిన పనులన్నీ కూడా మనం మొదలు పెడుతున్నాం. అన్నీ కూడా 5 సంవత్సరాలు పూర్తయ్యే లోపు మ్యాక్సిమం అన్ని పనులు చేసే విధంగా మేము అందరం కూడా నాయకులు పనిచేస్తున్నాం. ఇంకా కూడా 3 సంవత్సరాలు తప్పకుండా పనిచేసి సూలూరుపేట నియోజకవర్గాన్ని కూటమి ప్రభుత్వం వస్తే ఒక మార్క్ అన్నది నిలబెట్టేలాగా మేము అందరం కూడా పనిచేస్తామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.